మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అంతే. అరే! దీనికి మించొద్దు. వాయిస్ చాలా బాగుంది. మీ వాయిస్ కూడా చాలా బాగుందన్నమాట. థ్యాంక్ యూ. అంటే ఎక్కువ ఇప్పుడు జగదాత్రిలో చేస్తున్నారు కదా! ఎప్పుడైనా ఫ్రెండ్స్ మధ్యలో గాని ఎప్పుడైనా పాడారా ఇలా? ఎప్పుడైనా? ఆబ్వియస్ గా అంటే ఏడిపించడానికి పాడతా నేను. ఓకే. అంటే ఇప్పుడు మీ దగ్గర సున్నితంగా చాలా అయ్యో! నాజుగ్గా పాడాను. అలా వాళ్ళ ఉండద్దు. మీరు ముందు ఎలా ఉంటారో అలా ఉండాలి. అదే కావాలి. వాళ్ళని ఇరిటేట్ చేయడానికి పాడతానన్నమాట నేను. అంటే ఇంకా వాళ్ళ దగ్గర వయ్యారాలు పోతూ ఉంటాను. ఆ! యాటిట్యూడ్ చూపించినట్టు చేస్తాను. ఫన్నీగా ఇంకా ఎంజాయ్ చేస్తుంటాను. ఓకే. మీకు సెట్‌లో బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరంటారు? బెస్ట్ అంటే నా ఏజ్ వాళ్ళు ఎవరు లేరు నా సెట్‌లో. ఓకే. బట్ మేము అందరం బాగా మాట్లాడుకుంటాం. అందరూ కాకుండా మామూలుగా ఒక స్పెసిఫిక్ పర్సన్ ఉంటారు కదా! చాలా మంచిగా అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ. అంటే ఈ సీరియల్ నేను చెయ్యబట్టి అంటే దగ్గర ఫస్ట్ నేను అడగడంగానే మీరు మైండ్‌లో ఆలోచిస్తున్నారన్నమాట. ఏంటంటే ఆ! నేను వీళ్ళ పేరు చెప్తే లేదు వాళ్ళేమనుకుంటారు? లేదు అలా ఏం లేదు. ఎవరు అలా అనుకోరు. బట్ చెప్పాలంటే ఇది నేను రీసెంట్ గా స్టార్ట్ చేశాను. అది రీసెంట్ అంటే లైక్ 9 మంత్స్ అయి ఉంటది. అవును. అండ్ నా ఏజ్ వాళ్ళంటూ ఎవరు లేరు. నేను అందరితో బాగా మాట్లాడేది. ఎక్కువ మాట్లాడేది మాత్రం రాగమాధురి అక్క అని ఉన్నారు. ఆవిడతో బాగా మాట్లాడతాను. ఆవిడ చాలా పెద్దవారు. బట్ నా ఏజ్ లానే ఉంటారనమాట. నడుచుకుంటారు. బట్ నాకు బెస్ట్ ఫ్రెండ్స్ యాజ్ ఎ సిస్టర్ కనెక్షన్ అయిపోయింది. షీఈ్ మై రియల్ లైక్ వాళ్ళ దగ్గరకు వచ్చేస్తే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి అన్నంత బాండ్ అయితే చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతిలో హీరోయిన్ గౌతమి అండ్ సిస్టర్ క్యారెక్టర్ శ్వేత. ఓకే. వీళ్ళిద్దరితో నాకు చాలా లైక్ హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అనమాట. ఓకే. సూపర్. సో అలా ఏర్పడింది షూట్స్ లో. ఇంకా షూటింగ్స్ లో కాకుండా బయట ఫ్రెండ్ మీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? బయట భవానీ అని నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు. మీరు ఇన్‌స్టాగ్రామ్ లో చూస్తే మా ఇద్దరితో ఉంటూనే ఉంటది. అండ్ తేజ వీళ్ళందరూ. సో అయితే మీరు అంటే మీ డాన్స్ అయితే మేము తక్కువ చూడడం అనమాట. డాన్స్ లో అయితే బాగా చేస్తానని చిన్నప్పటి నుంచి డాన్స్ అన్నారు కదా! డాన్స్ ఇప్పుడు సీరియల్ అంటే డాన్స్ పర్ఫార్మెన్స్ చూపించలేము. ఒకవేళ మీకు చేసే సందర్భం వచ్చినప్పుడు చేశారా ఎప్పుడైనా? చేశాను. సీరియల్స్ లో మొన్న రీసెంట్ గా జగదాత్రిలో కూడా చేయమంటే ఈవెంట్స్ జరుగుతుంటాయి కదా! ఫెస్టివల్ ఈవెంట్స్ సీరియల్స్ లో చేస్తాను. అందులో చేశారా అయితే? ఓకే. చేశాను. సో ఇలా వెళ్తున్న క్రమంలో ఇండస్ట్రీలో మీరు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ప్రాబ్లమ్స్ ఆబ్వియస్ గా అందరూ ఫేస్ చేస్తారు. ఎవరు ఫేస్ చేయరని ఉండదు. బట్ మరీ పీక్స్ లో అయితే ఫేస్ చేయలేదు. బట్ అది వస్తుంది అనే ఒక గ్రహించడం అనేది ఉంటుంది కదా! సో అది అక్కడికే కట్ చేసేదాన్ని. ఏదన్నా వస్తుంది నెగెటివ్ గా మన దగ్గరికి అన్నటప్పుడు మాత్రం కట్ చేసేదాన్ని. బట్ ఆబ్వియస్ గా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి ఇండస్ట్రీలో కూడా. అంటే ఇప్పుడు మీరు 10th క్లాస్ ఇంటర్మీడియట్ అయిన దగ్గర నుంచి యాక్టింగ్ లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ముందుకు వెళ్తున్నారు కదా! ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలంటే ఏం చెప్తారు? సజెషన్స్ అంటే నేను అంటే పేషెన్స్‌గా ఉండాలండి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఎలా అంటే వెయిటింగ్ ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు వెయిటింగ్ ఎక్కువ ఉంటుంది అంటున్నారు కదా! అవును. వెయిటింగ్ ఉంటది. బట్ మన టైం వచ్చినప్పుడు మనం ప్రూవ్ చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు వచ్చే వాళ్ళకి నేను ఏం చెప్తానంటే పేషెన్సీ. వస్తది పేరు. బట్ తొందరగా వచ్చే పేరు ఎక్కువ రోజులు నిలవదు. ఓకే. ఎంత మెల్లిగా కష్టపడుతూ ఎంత ముందుకెళ్తుంటే మనకు అంత బాగా ఆ పేరు ఒక పేరు వస్తది. ఓకే. బట్ అలాగే వర్క్ కూడా వస్తది. అవును. అలాగే వర్క్ నడుస్తూ ఉంటది. మనం యాటిట్యూడ్ చూపించుకుంటూ హడావిడి పడి ఏది రావట్లేదు, నేను చేయలేను, నేను దీనికంటే కష్టపడలేను అంటే ఇంకా అది కష్టం. ఓకే. సూపర్. అయితే జగదాత్రిలో మీ ఫేవరెట్ డైలాగ్ ఏదన్నా ఉందంటే ఏం చెప్తారు? ఫేవరెట్ డైలాగ్స్ అంటూ ఏం లేవు. అన్ని ఎక్స్‌ప్రెషన్సేనా? ఎక్స్‌ప్రెషన్స్. మోస్ట్ ఆఫ్ ది యాక్చువల్లీ నాకు సీరియల్స్‌కొచ్చాక ఫేవరెట్ జానర్ ఏదైపోయిందంటే కామిక్ నెగెటివ్ అంటారు కదా! ఓకే. అమాయకురాలుగా ఇంకా కోపిష్టిగా ఇలాంటివి బాగా నచ్చుతున్నాయి. ఓకే. సో నేను ప్రిఫరెన్స్ కూడా నెగెటివ్ ఉండాలి, కామిక్ ఉండాలి అండ్ అమాయకురాల్లా ఉండాలి. అన్ని జానర్స్ కలిపి ఒకటి ఇస్తున్నారు ఈ మధ్యలో. ఓకే. ఫస్ట్ నెగెటివ్ ఇచ్చారు. ప్యూర్ నెగెటివ్ ఇచ్చారు క్యారెక్టర్ చేశాను. దాని తర్వాత సూర్యకాంతం నుంచి నాకు ఆ జానర్ చాలా బాగా నచ్చింది. ఓకే దీంట్లో మన అన్ని పలుకుతున్న ఎక్స్‌ప్రెషన్స్. సో వై నాట్ ఈ క్యారెక్టర్స్ ట్రై చేద్దాము అన్నట్టుగా నేను కామిక్, అమాయకురాలు, నెగెటివ్ ఈ 3 మిక్స్ చేసి
కొడుతున్నారు. అయితే ఇప్పుడు జగదాత్రి సీరియల్ మిమ్మల్ని కొంతమంది ఫాలో అవుతుంటారు, మీ ఉమ్, సీరియల్ ని చూస్తూ ఉంటారు. ఉమ్. అలానే మీరు ఎవరినైనా ఎక్కువ చూసే సీరియల్ గానీ ఏదైనా ఉందా? లేదండి, ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను ఏ సీరియల్స్ అంత చూడట్లేదు. టైం లేక లేకపోతే ఏంటి అని? టైం అని కాదు, ఆ, అంటే అంటే ఇంత అంతే. ఉమ్, ఇంకా ఒకసారి మనం ఒకటి మొదలు పెట్టామంటే అది అవ్వగొడుతూ ఉండాలి. ఉమ్, ఈ రోజు ఎపిసోడ్ చూడలేదంటే టెన్షన్ వచ్చేస్తుంది కదా. ఓకే. సో మనం చేసుకుంటూ చూడాలి అంటే అవ్వదు. పైగా అంత చేస్తూ ఉంటాం కాబట్టి అమ్మో ఇప్పుడు చేసిందే కాక చూడాలి కూడా నా అని కూడా అనిపిస్తూ ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు మూవీస్ లో మనం మీరు చెప్తున్నట్టు రామ్ పోతినేని గారి పక్కన చేయడం ఉమ్. అంటే ఇష్టం. ఇట్లా సీరియల్స్ లో కూడా అలా ఫేవరెట్ ఎవరైనా ఉన్నారా మీకు? సీరియల్స్ లో అలా ఏం లేదు. అంటే నేను అంత సీరియల్స్ చూడలేదు చిన్నప్పుడు. చూసాను ఓకే. మొగల్ రేకులు ఇవన్నీ చూసాను. ఓకే. బట్ నాకు అంత గుర్తులేరు యాక్టర్స్. బట్ చాలా మంది సీనియర్ యాక్టర్స్ తెలుసు సీరియల్స్ లో కూడా. ఓకే. అంటే వీళ్ళ పక్కన చెయ్యాలి కంపల్సరీ అని ఏం లేదు. చేస్తే మాత్రం సీనియర్ యాక్టర్స్ పక్కన సీరియల్స్ లో కూడా నేను లక్కీగానే భావిస్తాను. ఓకే. ఉమ్. ఇంకా ఈ జర్నీ అంతా ఇలా వెళ్తుంది కదా! ఇంకా మూవీస్ వచ్చినప్పుడు మీ క్యారెక్టర్ తగ్గ చేస్తానన్నారు. ఉమ్. ఇంకా ఇది కాకుండా అదర్‌వైజ్ ఇంకేమన్నా చేయాలని అనుకుంటున్నారా? ఏమైనా? యాక్టింగ్ కాకుండానా? ఆ! లేదు. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఇంకా ఇదే. ఉమ్. ఓకే. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కూడా యాక్టింగ్, యాక్టింగ్, అంతే. యాక్టింగ్. సో, దీనమ్మ జీవితం అని మీకు ఎలాంటి సందర్భంలో అనిపిస్తాయి? చీదిన జీవితమనా? ఆ! కోవిడ్ అప్పుడు అనిపించింది. కోవిడ్ అప్పుడు. అంటే ఆల్మోస్ట్ ఇంకా సెట్ అయిపోతున్నాము, లైఫ్ సెటిల్ అయిపోయింది అని అన్ని అరేంజ్ చేసి పెట్టుకున్నాను. కోవిడ్ వచ్చింది. ఓకే. అంతా క్లోజ్ అయిపోయింది. షూటింగ్ సందర్భంలో ఎప్పుడైనా అనిపించిందా? లేదు, ఎప్పుడూ అలా అనిపించలేదా? అనిపించలేదు. ఓకే. అంటే షూటింగ్ అప్పుడు అంటే హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి హ్మ్. మాక్సిమం. అవును. సో నాకు పర్టికులర్ ఏదైనా హెల్త్ బాగా ప్రాబ్లం వచ్చేసింది అని అనిపించినప్పుడు మాత్రం అనిపించింది. ఓకే. అంటే ఆ హెల్త్ ప్రాబ్లం వల్ల మనం ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయలేకపోతాం. అవును. అప్పుడు ఒక గిల్ట్ ఏముండిపోతుందంటే, అరే నేను నా 100% ఇవ్వలేదే అక్కడ. అది ఎలా వస్తుందో, ఇప్పుడు ఇవ్వలేకపోతే ఎలా అనేది ఒకటి నడుస్తూ ఉంటది. హ్మ్. సో ఆ టైమ్స్‌లో కొంచెం అనిపిస్తుంది. ఓకే. ఏదైనా మూవీ గాని, సీరియల్ గాని మీరు చూసిన సందర్భంలో అరే! ఈ క్యారెక్టర్ నేను చేసుంటే బాగుండేమో, ఇలాంటి క్యారెక్టర్ నాకొస్తే బాగుండేమో అన్నది ఏదైనా ఉందా మీకు? ఆహ్, అలా చాలా ఉన్నాయి మూవీస్. అంటే ఏదైనా ఒక క్యారెక్టర్ చెప్పండి ఏదైనా? అంటే నాకొక మూవీ వచ్చింది యాక్చువల్‌గా. నేను పేరు చెప్పదలుచుకోలేదు. ఆ ఓకే. మూవీలో నాకు హీరోయిన్ సిస్టర్ రోల్ వచ్చింది ఆపర్చునిటీ. చాలా పెద్ద డైరెక్టర్, చాలా పెద్ద హీరో, చాలా పెద్ద ప్రొడక్షన్. సో, ఆ మూవీ వచ్చినప్పుడు నేనెళ్ళాను ఆఫీస్‌కి. పిలిచినప్పుడు స్క్రిప్ట్ ఇచ్చారు, లుక్స్ చూసారు. డైరెక్టరే వచ్చి చూసారు. నేనే షాక్ అయ్యా. వావ్! హి ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ డైరెక్టర్ అని చెప్పి. ఆహ్, లుక్స్ చూసారు, అన్నీ చేసారు. మనం ఔట్‌డోర్ ఎళ్ళాల్సొస్తుంది. ఔట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాల్సొస్తుంది. అలాగే ఔట్‌డోర్ ఎళ్ళాల్సొస్తుంది. మీరు అన్నీ అరేంజ్ చేసుకుంటారా అంటే, నేను ఓకే అని చెప్పాను. తర్వాత ఓకేనండి. మాకు ఓకే. మేము చెప్తాము అన్నారు. హ్మ్. అడ్వాన్స్ కూడా ఇచ్చారు. హ్మ్. తర్వాత ఇంక కాల్ లేదు. నాకు గుర్తొచ్చినప్పుడు నేను మెసేజ్ పెట్టాను హ్మ్. కో డైరెక్టర్‌కి. ఆయన కొన్ని రోజులు ఆగిందండి అన్నారు. యాక్చువల్‌గా ఆగినట్టుంది. ఓకే. తర్వాత నేను ఒకరోజు థియేటర్‌కెళ్ళాను. ఏదో సమ్ మూవీకి. అనుకోకుండా ఎళ్లారా? అనుకోకుండా అంటే మూవీకెళ్ళాను మామూలుగా. హ్మ్. మూవీకెళ్తే మనకి మూవీస్ మధ్యలో ట్రైలర్స్ ఏస్తూ ఉంటారు గదా! ఏశారు. ఏసినప్పుడు ఆ డైరెక్టర్ నాకు చెప్పిన కథ అక్కడ ట్రైలర్ పడింది. నేను షాక్ అయిపోయా. ఏంటి? ఈ క్యారెక్టరే కదా నన్నడిగింది. నాకు చెప్పనే లేదే. అంటే అదే. కొన్ని పెద్ద ప్రొడక్షన్స్‌లో పెద్ద అవును. హీరోస్ పక్కన పెద్ద డైరెక్టర్స్ చేస్తున్నప్పుడు మనకి చెప్పరు. ఎవరు చేస్తున్నారు ఇందులో హీరో ఎవరు? హీరోయిన్ ఎవరు? అవును. ఇదేం చెప్పరు. ఏ ప్రొడక్షన్ అనేది చెప్పరు. అవును. సో, నాకు తెలియలేదు. ఓకే. మూవీ మంచి క్యారెక్టర్. సో, ఆపర్చునిటీని ఎందుకు వదులుకోవాలి? డైరెక్టర్ నా ఎదురుంగా ఉన్నారు గాబట్టి చేసేద్దాంలే అని అనుకున్నాను. హ్మ్. తీరా చూస్తే అది స్క్రీన్ మీద ట్రైలర్ వచ్చింది. ఏంటి అని చెప్పి నేను తర్వాత ఆ మూవీ కోసం ఎళ్తే నాకర్థమైంది అది చాలా లెంతీ క్యారెక్టర్. చాలా మంచి క్యారెక్టర్. హ్మ్. నాకు సెట్ అయ్యే క్యారెక్టర్. అందుకే అప్పుడు ఓకే అనుకున్నారు. నేను అడిగాను తర్వాత, "ఏంటండి ఇదే మూవీ గదా!" అని చెప్పి కో డైరెక్టర్‌కి కాల్ చేసి అడిగాను. "ఏంటి చెప్పలేదు నాకు కనీసం అలా ఏంటి?" అట్‌లీస్ట్ ఇన్ఫార్మ్ కూడా చేయలేదు. ఇన్ఫార్మ్ చేయలేదు. మనమేమో ఆశలు పెట్టుకొని ఉంటాం. ఆ! అంటే ఆయన లేదండి హీరోయిన్ పక్కన మీరు డామినేట్ చేస్తున్నారు హీరోయిన్‌ని కలర్ వైస్‌గా అంతా.
సో డైరెక్టర్ గారు వద్దనుకున్నారు అని అన్నారు. తర్వాత నేను హీరోయిన్ చూసా నేనేం డామినేట్ చేయడానికి అని చెప్పి. అప్పుడు అది ఓకే కొంచెం డామినేషన్ ఉంటది ఓకే. అంటే తనంత